భగవద్గీత నిజంగా చెప్పాలంటే చెప్పిందేంటి? మనం బ్రహ్మ ఐక్య బోధ అన్నాడు. బ్రహ్మ ఐక్య బోధ అంటే ఏంటి? బ్రహ్మ అంటే బ్రాహ్మణ్ అంటే ఏంటి? సర్వత్రా వ్యాపించుండి, తర్వాత నిరాకారంగా ఉండి, అఖండంగా ఉండి, నిశ్చలంగా ఉండి, ఎటువంటి నిర్వికల్పంగా ఉండి, అంటే ఏంటి? ఎటువంటి సంకల్పాలకి వికల్పాలు లేకుండా ఉన్నటువంటి ఒక స్థితి. మరి బ్రహ్మ ఐక్య బోధ అంటే ఏంటి? మనం కూడా ఏంటి? మనం కూడా ఆ స్థితిలోకి రాగలిగే విషయాన్ని గురించే భగవద్గీత చెప్పింది. బోధ అంటే ఏంటి? నిజం చెప్పాలంటే బోధ అంటే అనుభవం అని అర్థం. అంటే ఆత్మబోధ, ఆత్మకు సంబంధించినటువంటి అనుభవం. అంటే ఆత్మ అంటే శరీరం, ప్రాణం, మనసు, అణువు, మన దగ్గర అణువణువు ఉన్నటువంటి దాన్ని ఆత్మ అంటారు. దాన్ని జ్ఞానం అంటాం. అంతకంటే ఏం లేదు. ఆత్మ అంటే జ్ఞానం. ఆ తర్వాత ఇంకోటి ఏంటి? ఆత్మబోధ అంటే ఆత్మజ్ఞానం అని అర్థం. తత్వబోధ అంటారు. తత్వబోధం అంటే ఏంటి? మన శరీరానికి టోటల్గా ఏంటి? మనది ఒక అసెంబుల్డ్ అనమాట. 24 లక్షణాలతో తయారైంది మన శరీరం. అంతే కదా. పంచభూతాలు, ఆ తర్వాత కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, మళ్ళీ తర్వాత వాటితో పాటు అష్ట ప్రకృతుల్లో ఉన్నటువంటి మిగిలిన 3 మనసు, బుద్ధి, అహంకారం. ఆ తర్వాత ఇంకోటి ఏంటి? ఈ పంచభూతాల తత్వానికి ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి వాటి లక్షణాలు ఏంటి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. అంటే ఇటువంటి 24 రకాలైనటువంటి విషయాలన్నీ యాడయ్యి మన శరీరం అసెంబుల్డ్ అంటారు. అసెంబుల్డ్ అనేటువంటి దాన్ని ఇంకో పదం కూడా వాడతారు, క్షేత్రం అంటారు. క్షేత్రం అంటే ఏంటి? పొలము అని అర్థం. పొలంలో ఏం చేస్తాం మనం? ఒక విత్తనం పెడితే దానికి సంబంధించినటువంటి హార్వెస్టింగ్ అయిన తర్వాత విత్తనాలు, మొక్కలు, పండ్లు వస్తాయి, ఫలం వస్తుంది. అట్లాగే మన క్షేత్రం కూడా ఏంటి? మన క్షేత్రంలో కూడా మన కర్మ అనేటువంటి విత్తనాలు పెట్టున్నాము. ఇప్పుడు మనం పొందాల్సినటువంటి బ్రహ్మైక్య బోధకి మనని పోకుండా ఆపుతున్నది ఏంటి? ఈ మనం పెట్టినటువంటి ఈ అజ్ఞానం అనేటువంటి విత్తనాలు. ఏంటి అజ్ఞానం? నేనే శరీరం, నేనే మనసు, నాదే ప్రాణం, నేను తగిలించుకున్నటువంటి నా ఇంద్రియాలే కరెక్టు, ఆ తర్వాత నా పిల్లలు, నా ఆస్తులు, నా వస్తువులు అనేటువంటి విషయాలుగా మనం అజ్ఞానం పెట్టుకున్నాం. ఇప్పుడు బ్రహ్మైక్య బోధలో ఏం చెప్తాడు? ఇవన్నీ ఉండని, ఏమి నీకే నష్టం లేదు, కాకపోతే వీటన్నిటికీ నాదే అని రెస్పాండ్ అయ్యి దుఃఖాన్ని తెచ్చుకోవాకు. చేయాల్సిన పరమాత్మతత్వ భావంతో అయిపోతుంది అని కనుక నువ్వు అనుకున్నావంటే నీకు ఎలాంటి విషయం టెన్షన్స్ ఉండవు అని. అటువంటి స్థితిలో నువ్వు ఉండాలి అంటే నువ్వు జ్ఞానాన్ని పెంపొందించుకుంటే ఆటోమేటిక్గా అజ్ఞానం వెళ్ళిపోతుంది అంటాడు. ఏంటి జ్ఞానం అంటాడు? మనం ఐడెంటిటీ లేకుండా ఉండడం, నేనే గొప్ప అని డంబం లేకుండా ఉండడం, మన ఇంద్రియాల మీద మనం పట్టు సంపాదించడం, ఆ తర్వాత ఇంకోటి ఏంటి? అనవసరమైనటువంటి సంకల్పాలు చేయకుండా ఉండటం, తర్వాత ప్రతి విషయం కూడా ఇది జరగబోతుంది కదా అనేటువంటి మనం కూడా మంచి చెడు విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అహంకారం పడకుండా కాస్త జాగ్రత్తగా ఉండడం. ఇటువంటి విషయంగా మనం అన్నీ ఎప్పుడైతే ఉంటామో మన మనసును మనం బ్యాలెన్స్ చేస్తామో అప్పుడు మనం జ్ఞానం అనేటువంటి విషయాన్ని కంప్లీట్గా జ్ఞానస్థితిలో ఉండే విధంగా మన బుద్ధి వికాసం చెందుతుంది. అప్పుడు మనం బ్రహ్మ